హలో అండి, ఎలా ఉన్నారు? సో అయితే ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కూడా మనం ఈ ప్రోగ్రాంలో పెడుతున్నాము ఎస్బీఓస్కి. ఫ్యాషన్ డిజైనింగ్ మీరు థింక్ చేసినట్టయితే నేషనల్ వైడ్ అంటే ఇండియా మొత్తం మీద దీనికి డిమాండ్ ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అయితే ఇది ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చేవి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే బీభత్సంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే థియరీ నాలెడ్జ్ అనమాట అంతా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తుంటా వేరే డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పొజిషన్స్కి. టెలికాలర్ అని, తర్వాత బీడీఈలని, అటువంటి వాటికి ఫ్యాషన్ డిజైనర్స్ వస్తూ ఉంటారు. ఏమి అంటే చెప్తుంటారు అనమాట. నేను నేర్చుకున్నానండి, ఎంత కట్టావు ఫీజు అంటే 2 లక్షలు 3 లక్షలు పెట్టి డిప్లొమా చేశానండి ఫ్యాషన్ డిజైన్లోని ఒక మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో అంటారు. ఓకే, వెరీ గుడ్ అంటాను. కానీ మరి ఎందుకు ఈ టెలికాలర్ 10,000 15,000 కన్నా ఎక్కువ శాలరీ రాదు, దీనికి ఎందుకు వస్తున్నావు అంటే వేరే మాకు అవకాశాలు లేవని. అయితే నేను లోతుగా స్టడీ చేస్తే అవకాశాలు ఎందుకు లేవు అంటే పాపం థియరీ నాలెడ్జ్ ఎక్కువ వాళ్ళకి. థియరీ ఎక్కువగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ అంటే ఒరిజినల్గా. సో ఆ ఫ్యాషన్ అంటే ఫ్యాబ్రిక్ కాస్ట్యూమ్ డిజైన్ చేసి లైవ్లో మోడల్స్కి ఎక్స్ప్లోర్ చేయడం కానీ, లేదంటే ఆ బిజినెస్ యాంగిల్లో ఒకసారి ఒక ఫ్యాషన్ డిజైనర్ అయిన తర్వాత దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఫ్యాబ్రిక్ ఎలా కొనాలి, దాన్ని ఎలా మోడిఫై చేయాలి, తర్వాత ఎలా సెల్ చేయాలి, తన ఓన్గా బ్రాండ్ ఎలా పెట్టుకోవాలి, లేదంటే జాబ్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద అసలు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పాపం వాళ్ళు లక్షలు కట్టి చదివినా సరే ఉపయోగం లేకుండా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం మన కోర్సు ద్వారా అంటే డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ద్వారా సో ఫెమిఫెటల్ అనమాట, దాన్ని మన కావ్య అశ్విని లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళు డిప్లొమా ఇస్తున్నారు. అందులో ఏంటంటే ఫ్రమ్ డే 1 నుండి కూడా నేను ఏదైతే ప్రాబ్లం మిగిలిన చోట్ల వస్తుందో ఆ ప్రాబ్లం లేకుండా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. కాబట్టి మీరు ఇది రెఫర్ చేయడం వల్ల మీ స్టూడెంట్స్ అందరూ అంటే మీరు ఎవరినైతే రెఫర్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా కంపేర్ చేసుకుంటారు వచ్చి జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇక్కడ మన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా వస్తుందని డెఫినెట్గా దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట స్టూడెంట్స్ అందరూ కూడా. కాబట్టి మీరు రెఫర్ చేయండి. ఎస్బీఓస్కి మార్జిన్ బాగుంది ఇందులో కూడా. సో మీకు ఈ వీడియోలో నెక్స్ట్ కావ్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నా పేరు కావ్య. ఫెమిఫెటల్ ఫ్యాషన్ బొటిక్ స్టూడియోలో బిజినెస్ హెడ్ని. ఫెమిఫెటల్ ఫ్యాషన్ బొటిక్ స్టూడియో అనేది హైదరాబాద్లో లీడింగ్ ఫ్యాషన్ స్టూడియో అండ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్. సో మనం బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫ్యాషన్ డిజైనింగ్ అనే వర్డ్కి ఎంత క్రేజ్ ఉందో మనం చూస్తున్నాం. సో ఇది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్న ఏ అమ్మాయి అయినా సరే నేర్చుకోగలరు. దీనికి ఎలాంటి రిక్వైర్మెంట్ కానీ ఎలిజిబిలిటీ కానీ అవసరం లేదు. సో మన దగ్గర వచ్చేసి మన ఫెమిఫెటల్ ఫ్యాషన్ బొటిక్ స్టూడియోలో 3 months డిప్లొమా కోర్స్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ఇదే 3 months కోర్స్ మనం బయట చూసుకున్నట్లయితే బయట 3 monthsలో నేర్పించేది వాళ్ళు ప్రాసెస్ స్లోగా ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ చాలా లాంగ్గా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ కోర్సెస్ మనకు మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మన ఫెమిఫెటల్ స్టూడియోలో కూడా ఫ్యాషన్ కోర్సెస్ అనేవి లైక్ సర్వీసెస్, ట్రైనింగ్ అండ్ డిప్లొమా ఇన్ డిజైనింగ్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 3 months డిప్లొమా డిజైనింగ్ కోర్సులో మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం గైడ్ చేయగలం. లైక్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ అమ్మాయి అయినా సరే బేసిక్ నుంచి స్టార్ట్ చేసి తను అడ్వాన్స్ లెవెల్ వరకు మేము టీచ్ చేయగలం. బేసిక్ లెవెల్ అంటే ఇప్పుడు మనకు కంప్లీట్గా జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కూడా ఉంటారు, కానీ వాళ్ళకి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనం బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేది సపరేట్గా ప్లాన్ చేసాం. సో ఇందులో బేసిక్ లెవెల్ అంటే లైక్ జీరో నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి బేసిక్ లెవెల్ నుంచి మనం టీచ్ చేస్తాం స్పెసిఫిక్గా, డీటెయిల్డ్గా. అండ్ ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, మిషనరీ ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఫ్యాబ్రిక్ గురించి, మెషిన్స్ గురించి, పెడ్లింగ్ గురించి అన్ని వాళ్ళకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళ కోసం పర్టికులర్గా ఈ అడ్వాన్స్ లెవెల్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ 3 months కోర్స్లో స్టార్టింగ్ లైక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, పెడ్లింగ్ ఎలా చేయాలి, మిషనరీ ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి బేసిక్స్ థింగ్స్ నుంచి డిజైనర్ వేర్ గార్మెంట్స్ ఎలా డిజైన్ చేయాలి అని డీటెయిల్డ్గా బెస్ట్ మిషనరీ యూజ్ చేసి లైవ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టికల్ సెషన్స్తో మేము అండ్ కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మనకు 5 modules ఉంటాయి. డిజైనర్ బ్లౌజెస్, డ్రెస్సెస్, కుర్తీస్ అండ్ పైజామాస్, వెస్ట్రన్ వేర్ అండ్ బేబీ ఫ్రాక్స్. ఇలా
మాడ్యూల్లో మనకు 15 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్న్షిప్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. డిస్టెన్స్లో ఉన్న స్టూడెంట్స్ కోసం లైక్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మీకోసం హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సర్టిఫికేట్తో పాటు మనకు జాబ్ అసిస్టెన్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈ కోర్స్ ఫీజు వచ్చేసి మనకు 40,000. సో ఈ కోర్స్ని కనుక మీ ఈ-కామర్స్ వెబ్సైట్లో మీరు సేల్ చేయగలిగితే పర్ స్టూడెంట్ పైన మీకు 8,000 కమిషన్ ఉంటుంది. సో ఇది మీరు సక్సెస్ఫుల్గా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.